మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కృపగల దేవుడి జ్ఞాపకం చేసుకొని గడిచిన దినమంతా ఆయన కృపలో భద్రపరిచి కాపాడి క్షేమం అనుగ్రహించి మరొక దినాన్ని పరిశుద్ధాత్ముడు అనుగ్రహించాడు. ఈ దినమంతా కృపాక్షేమాన్ని పరిశుద్ధాత్ముడు అనుగ్రహించిన గాక. ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 18వ వచనం. నీకు మేలు కలుగునట్లును నీ ఎదుటి నుండి సమస్త శత్రువులను వెళ్ళగొట్టేదను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో సర్వోన్నతమైన దేవుడు ఆయన ఒక వాగ్దానపూర్వక మనతో మాట్లాడుతున్నాడు. ఆయన నీకు మేలు కలిగినట్లుగా నీ ఎదుటిన్న సమస్త శత్రువులు నేను ఎల్లగొడతాను అంటున్నాడు ఆయన. కనుక ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో ఏ శత్రువు వెంటాడుతున్నాడో, ఏ సమస్యలతో నువ్వు బాధించబడుతున్నావో, శత్రువు నిన్ను వెంటాడుతూ నీ జీవితంలో మరి వేదనకర పరిస్థితులుంటే ప్రభు అంటున్నాడు, సమస్త శత్రువు నేను వెళ్ళగొట్టి నీకు మేలుని కలుగు చేయబోతున్నా అంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు మనం చూసినప్పుడు ఐగుప్తు అనే శత్రువు వారి జీవితంలో చొరబడి ఐగుప్తు ఆ బానిసత్వం, ఆ శత్రు బానిసత్వంలో వారు ఉన్నప్పుడు మరి సర్వోన్నతమైన దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజల యొక్క బాధను నేను చూశాను, వారి దుఃఖాన్ని నేను చూశాను, వెట్టి శాఖని నేను చూశాను అంటాడు ప్రభు. అంటే ఐగుప్తు అనే శత్రువు నిన్ను ఆయన బాధను కలిగించే శత్రువు, వెట్టి శాఖరి చేసే శత్రువు, నువ్వు సంపాదించిన సంపాదనకు నిలబడకుండా చేసే శత్రువు, అనుక్షణము నీ జీవితంలో దుఃఖము వేదన కలిగించే శత్రువుని ప్రభు అంటున్నాడు, నేను వాడి నుంచి విడిపించి దూరపరుస్తాను అంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం నీ జీవితంలో ఆ రోజు ఐగుప్తు అనే శత్రు నుంచి ఆ రోజు ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించి గొప్ప కార్యం జరిగించి వారి జీవితంలో సమాధానం నెమ్మదిని ప్రభు అనుగ్రహించి, ప్రియ దేవుడి బిడ్డ మనం గమనించినప్పుడు ఆ శత్రువు నుంచి ప్రభు దూరపరిచాడు. వారి సంపాదన నిలబడకుండా, వారి కష్టం వారు అనుభవించకుండా చేసిన ఆ శత్రువును దూరపరిచి మరి దేవుడి కృపను అనుగ్రహించినట్లుగా ఈ సమయంలో నీ జీవితంలో నీ కష్టము రాత్రి పగలు కష్టపడుతున్నావు, ఓటీ డ్యూటీలు చేస్తున్నావు, ₹1 కూడా మిగిలిన పరిస్థితులు ఒకవేళ నీ జీవితంలో ఉందేమో. అంతేకాకుండా ఎప్పుడు నీ జీవితంలో దుఃఖము కలుగజేస్తుందేమో, ఎప్పుడు నీ జీవితంలో నువ్వు బాధపడుతూనే ఉన్నవేమో. నా దేవుడు నిన్ను బాధ పెట్టే శత్రువు నుంచి, నిన్ను దుఃఖపరిచే శత్రువు నుంచి, నువ్వు సంపాదన నిలబడకుండా చేస్తున్న శత్రువుని నా ప్రభు గద్దించబోతున్నాడు ఆయన. ఇక మీదట నీవు ఆ శత్రువుని చిడిపించి నీ కష్టాజితాన్ని నీవు అనుభవించదువుగాక. దేవుడు నీకు మేలుతో నింపబోతూ ఉన్నాడు ఆయన. ఈ ఉదయకాల సమయంలో నువ్వు విశ్వసించగలిగితే, నువ్వు నమ్మగలిగితే, ప్రభు వైపు తిరగగలిగితే సర్వోన్నతమైన దేవుడు అంటున్నాడు, ఇంతవరకు ఏ శత్రువుని దుఃఖపెట్టాడో, ఏ శత్రువు ద్వారా నువ్వు కష్టపడుతున్నావో, ఏ శత్రువు ద్వారా నీ జీవితంలో ప్రియ దేవుడి బిడ్డ మరి యొక్క సమస్తం బాధపడుతున్న పరిస్థితుల్లో ఒకవేళ కష్టపడుతున్న పరిస్థితుల్లో ఒకవేళ ఉన్నవో వాటన్నిటి నుంచి నా దేవుడు విడిపించబోతున్నాడు. నమ్ము, విశ్వసించు, నా దేవుడు అద్భుతం జరిగించును గాక. నిన్ను కష్టపడే శత్రువు నా ప్రభు దూరపరచిపోతున్నాడు ఆయన. నిన్ను బాధించే శత్రువుని దూరపరచిపోతున్నాడు ఆయన. ఇదిగో నీకు దుఃఖాన్ని తీసుకొచ్చే శత్రువు నా దూరపరిచి నీ సంపాదన ఇక మీద నిలబడపోతుంది. నీ కష్టాన్ని నువ్వు అనుభవిస్తున్నావు, నీ కష్టం నీవు నీ పిల్లలు అనుభవించబోతున్నారు, నీ కుటుంబం అనుభవించబోతున్నారు. అట్టి గొప్ప కార్యం ప్రభు జరిగించును గాక. ఇంతవరకు నీ కుటుంబాన్ని ఏలిన శత్రువు, ఐగుప్తు అనే శత్రువు యేసు నామములో దూరమగును గాక. నీ సంపాదనకి నిలబడును గాక. నీ స్థితిని ప్రభు మార్చబోతున్నాడు, నీ పరిస్థితిని ప్రభు మార్చబోతున్నాడు ఆయన. నీ సరిహద్దులు నా దేవుడు విశాలపరచబోతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఉంటున్న నీ జీవితంలో నువ్వు విశ్వసించగలిగితే, నువ్వు నమ్మగలిగితే, ఏ విషయంలో నువ్వు దుఃఖిస్తున్నావో, ఏ శత్రువుని దుఃఖ పెడుతున్నాడో ఆ శత్రువుని దూరపరిచి నీ జీవితంలో సంతోషాన్ని కలుగజేయబోతున్నాడు ఆయన, ఆనందాన్ని కలుగజేయబోతున్నాడు. రెండవదిగా మనం గమనించినప్పుడు ఫిలిష్తీయుడని శత్రువు. చూడండి, ఇశ్రాయేలు ప్రజలకి రాజుకి 40 రాత్రులు 40 పగుళ్ళు ఫిలిష్తీయుడని గొల్యాతు వల్ల వారికి సమాధానం లేదు, కలవరము. గొల్యాతు సవాలు విసురుతున్నాడు, నా మీద యుద్ధానికి రమ్మని చెప్పేసి. కనుక మరి సౌలు రాజు కానీ అక్కడున్న సైన్యమునికి కానీ
ప్రజలు కానీ రాత్రి పగలు వాళ్ళకి సమాధానం లేదండి. ఈ శత్రువు ఏం చేస్తాడో, ఆ శత్రువును వారు ఎదుర్కోలేక రాజు సహితము సైన్యం సహితం భయపడుతూ ఉంటే చూడండి, ఒక బాలుడైన దావీదును పంపించి ఆ గొల్యాత్ అనే శత్రువు ద్వారా దేవుడు జయాన్నిచ్చి వారందరికీ సమాధానం ప్రభు దయచేశాడు. ఆ రాజ్యానికి సమాధానం దయచేశాడు, రాజు సమాధానం దయచేశాడు. మరి యొక్క ప్రజలందరూ సమాధానంతో ఉన్నారు. నీ కుటుంబం ఏ శత్రువు చేరి సమాధానం లేకుండా కలవరాలు, సవాళ్ళు, రకరకాల పరిస్థితులు నీ కుటుంబం శత్రువు వెంటాడుతున్నాడు. దేని బట్టి నీకు సమాధానం లేదు, దేని బట్టి నీకు నెమ్మది లేదు, శత్రువు నీ మీద రకరకాల సవాళ్ళు విసురుతున్నారా? మరి ఏం చేస్తామని చెప్పేసి దిక్కున్న చోట చెప్పుకోమంటున్నారా? ఏం చేయలేని స్థితిలో ఒకవేళ కృంగిపోతున్నవేమో. ఒకవేళ ప్రియ దేవుడి బిడ్డ, నీకంటూ ఎవరు లేకపోవచ్చు. అయితే సర్వోన్నతమైన దేవాది దేవుడి దగ్గర తిరగలిగితే ఆ శత్రువు నీకంటే బలమైన వాడవచ్చు. నా దేవుని వైపు చూడగలిగితే నీ ముందు శత్రువు ఏ సవాళ్ళు ఉన్నాయో, ఆ శత్రువు ద్వారా నీకు సమాధానం లేకుండా ఉందో, నీకు నెమ్మది లేకుందో, ఆ శత్రువు నిన్ను భయపెడుతున్నాడేమో. క్రీస్తు వైపు నువ్వు తిరుగు, యేసు వైపు నువ్వు తిరగలిగితే సర్వోన్నతమైన దేవుడు నీ ఎదుట నా పిలుస్తుడని, ఆ సమాధానం లేకుండా, నీ జీవితంలో నెమ్మది లేకుండా, కలవరాలు, భయాన్ని తీసుకొస్తున్న ఆత్మని యేసు నామములో ఆ శత్రువుని ప్రభు దూరపరచును గాక. దేవుడు నీ జీవితంలో అద్భుతం జరిగించును గాక. ఈ వాక్యం వెంటనే నీ జీవితంలో నీకెవరు లేరనుకుంటున్నావేమో, నీకెవరు సహాయం చేసేవారు లేరనుకుంటున్నావేమో, నీకు న్యాయం తీర్చేవాళ్ళు ఎవరు లేరనుకుంటున్నావేమో. వారి పక్కన అనేక మంది ఉండొచ్చు, వారికి ఉన్న ధనం ఉండొచ్చు, బలం ఉండొచ్చు, బలగం ఉండొచ్చు, సమస్తం ఉండొచ్చు, నీకేమీ లేకుండా ఉండొచ్చు. వారి బలాన్ని, వారి యొక్క బలగాన్ని బట్టి, వారి యొక్క సామర్థ్యాన్ని బట్టి, వారి యొక్క ధనమును బట్టి శత్రువు నీ మీద రకరకాలుగా సవాలు విసురుతున్నాడేమో. రకరకాలుగా నీ మీద, నీ జీవితంలో రాత్రి పగలు సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా నేను కృంగదీస్తున్నాడేమో. ఈ ఉదయకాల్సిన వాక్యం నీ జీవితంలో ఎవరు నీకు లేకపోవచ్చు, కానీ ఇదిగో సైన్యములకు అధిపతి అయిన యెహోవా నీకు తోడై ఉంటే చాలు. సర్వోన్నత నా ప్రభువైన యేసుక్రీస్తు నీకు తోడు ఉంటే చాలు. ఆయన శత్రువులు ఎదురు నీకు జయాన్నిచ్చి నీ జీవితం నెమ్మది కలుగు చేయనుగాక, సమాధానం కలుగు చేయనుగాక. ఈ క్రీస్తు వైపు నువ్వు తిరుగు, నువ్వు భయపడొద్దు, సవాలుకు నువ్వు కృంగిపోని అవసరం లేదు. ఎవరు నాకు లేరనుకోవచ్చు, నీకెవరు లేకపోవచ్చు. నా ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఎవరైనా సైన్యములకు అధిపతి అని యెహోవా, ఆయన నీ పక్షాన్ని ఉంటే ఏ శత్రువు నిన్నేం చేయలేడు. వారి సవాలు నిన్నేం చేయలేవు. ఆ శత్రువు ఎదురు నీకు దేవుడు నిశ్చయముగా ఆయన జయం అనుగ్రహించునుగాక. ప్రియ దేవుడి బిడ్డ, నువ్వు ఏ సమస్యలతోనో నాకు తెలియదు. నువ్వు కోర్టు సమస్య, రకరకాల శత్రువులు నేను వెంటాడుతున్నారేమో, వారితో గెలవటం అసాధ్యమైన విషయం అనుకుంటున్నావేమో. క్రీస్తు వైపు తిరుగు, ఆయన పాదాలు పట్టుకో, ఆయన అడుగు. ఆయన నీకు న్యాయం తీర్చునుగాక, నీ సమాధానం దయచేయునుగాక, నీ జీవితంలో నెమ్మది దయచేయునుగాక, నీలో ఉన్న కలవరాలన్నీ తీసివేసి నా దేవుడు కృప దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, ఆశ్చర్యకరుడా, స్తోత్రాలు స్వామి. యేసయ్య, మీకు మేలుతో నేను నింపుతానని, మీదుటున్న ప్రతి శత్రువు నేను అయా దూరపరుస్తానని ఈ ఉదయకాల సమయంలో ప్రభువా మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు స్వామి. యేసయ్య, శత్రువు ప్రజలు మేలు పొందుకోకుండా నా తండ్రి నీకు స్తోత్రాలయ్యా. వారిని అనేక విధాలుగా కష్టపెడుతుండగా నా తండ్రికి స్తోత్రాలయ్యా. వారిని వెళ్ళగొడతానని మీరు చేసిన వాగ్దానాన్ని బట్టి స్తోత్రాలు స్వామి. మరి ఏ కుటుంబంలో నా తండ్రి ఐగుప్తుని శత్రువు ప్రవేశించి వారిలో తండ్రి వారు దుఃఖం తీసుకొచ్చి అయ్యా వారి కష్టం వారు అనుభవించకుండా వారు బాధించబడుతున్నారు ప్రభువా. ఆ శత్రువు మీరు దూరపరిచినందుకు స్తోత్రాలయ్యా. ఫిలిష్తీయుని శత్రువు చేరి తండ్రి సమాధానం లేకుండా నెమ్మది లేక స్థితిలో ఉన్నారు. వారిని మీరు దూరపరిచిన తండ్రి జయాన్ని మీరు అనుగ్రహించినందుకు ఉదయకాల సమయంలో ఎవరే కన్నీటి వేదనతో కృంగిపోతున్నారు ప్రభువా, సమాధానం దయచేయండి అయ్యా, నెమ్మది దయచేయి. ఓ ప్రభువా నీకే స్తోత్రాలు స్వామి. ఈ సమయంలో ప్రభువా నీకే స్తోత్రమయ్యా. ప్రతి బిడ్డ పక్షాన నా తండ్రి మీరే ఉండి కృప చూపించిన తండ్రి వారిని వెంటాడుతున్న శత్రువు అంటే ఎల్లగొట్టి వాళ్ళ మేలులతో నింపి నీ నామని ఘనపరచుకోమని యేసు నామములో అడుగుతున్న పరమ తండ్రి, ఆమెన్. హల్లెలూయా.
ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక.